వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఇష్యూ కొలిక్కి వచ్చింది. మొదటి సమావేశంలో టీడీపీ, జనసేన అధినేతలు పాల్గొనగా బీజేపీ మాత్రం కేంద్రం నుంచి షెకావత్ను తమ ప్రతినిధిగా పంపించింది. ఆ సమావేశానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆమె వివరణ ఇచ్చినా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పురంధేశ్వరి గైర్హాజరుకు కారణాలేంటి? కేంద్ర మంత్రి రంగంలోకి దిగేంత పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఏపీలో ప్రతిపక్షాలది ఒకటే నినాదం, అధికార వైసీపీని ఓడించడమే. అందుకే పొత్తులంటూ టీడీపీ, జనసేన, బీజేపీ చెబుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీని గద్దెదించే ఏ ఒక్క అవకాశాన్ని ప్రతిపక్షాలు వదులుకోవటం లేదని చెప్పాలి. అందులో భాగంగా ఎన్డీఏ కూటమికి దూరమైన టీడీపీ మళ్లీ అదే కూటమిలో జాయిన్ అవ్వటం, ఏపీలో తక్కువ ఓటింగ్ శాతంగా ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వంటి నిర్ణయాలను చంద్రబాబు చేస్తున్నారని పొలిటికల్గా టాక్ వినిపిస్తోంది. ఢిల్లీలో అంతా సెట్ అయ్యాక ఏపీలో తొలి సమావేశం కూడా జరిగింది. దానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవగా బీజేపీ తరఫున పురంధేశ్వరి హాజరవుతారని అంతా భావించారు. కానీ ఆమె అసలు అక్కడికి వెళ్లకపోగా అది జాతీయ నాయకులకు సంబంధించిన అంశమని ప్రకటించారు. అయితే పొత్తు మాత్రం ఉందని తెలియజేశారు. ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది. సంతోషం ఏమిటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం. అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు, ఏ దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి. కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా సమావేశంలో ఏపీ బీజేపీ నేతలు ఎవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కనీసం ప్రోటోకాల్ ప్రకారం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా హాజరు కాకపోవడం హాట్ టాపిక్గా మారింది. పైగా పవన్, చంద్రబాబు కూడా అమిత్ షా భేటీలోనూ ఏపీ నేతలతో చర్చలు వద్దనే చర్చ సాగినట్లు సమాచారం. అందుకే కేంద్రం ఏపీ నేతలను దూరంగా ఉంచుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ బీజేపీలో రెండు వర్గాలున్నాయనే ప్రచారం ఉంది. ఒక వర్గం వైసీపీకి, మరొక వర్గం టీడీపీకి సపోర్ట్ చేయడంతో రాష్ట్ర నాయకులు సమావేశానికి వస్తే ఇబ్బంది ఏర్పడే అవకాశముందని కేంద్ర నాయకత్వం వారిని దూరం పెట్టినట్లు సమాచారం. భేటీలో పాల్గొనే నేతలు కొన్ని పేర్లు చెప్పి అయోమయానికి గురైతే ఇబ్బందులొస్తాయని అధిష్టానం భావిస్తోందట. అందుకే పొత్తుల విషయంలో సీట్ల ఎంపికలో ఎక్కడా రాష్ట్ర నాయకులకు ప్రాతినిధ్యం లేదనే వాదనలున్నాయి. కనీసం పురంధేశ్వరికి కూడా పిలుపు లేదని వార్తలు గుప్పమంటున్నాయి. ఇక ఇదే అంశంపై పురంధేశ్వరి కూడా స్పందించారు. తమ పార్టీకి ఒక స్టాండ్ ఉంటుందని, పొత్తులు, సీట్ల సర్దుబాట్లు అన్నీ అధిష్టానమే చూసుకుంటుందని ఆమె వివరణిచ్చారు. అధిష్టానం నిర్ణయాలను క్యాడర్కు చేరవేస్తామని, తద్వారా వచ్చే అభిప్రాయాలను నాయకత్వానికి వివరిస్తామని పురంధేశ్వరి చెబుతున్నారు. 2014 నుంచి ఏపీ బీజేపీలో రెండు కోటరీలున్నాయనే వాదనుంది. ఒకటి సోము వీర్రాజు వర్గం కాగా మరొకటి కంభంపాటి హరిబాబు కోటరీగా విమర్శలుంచాయి. ఇందులో ఒకరు టీడీపీకి సపోర్ట్గా ఉంటే మరొకరు వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా టీడీపీతో పొత్తు అంటూనే కూటమికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని వాదనలు తెరపైకొస్తున్నాయి. సో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ప్రకారం ఏదైనా జరగొచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.